మనం ఇచ్చాము సార్ పట్టాలి, మనం ఇచ్చాం పట్టాలి. ఎక్కడ మనం మొత్తం అలర్ట్ చేసాం సార్. అమరావతిలో అమరావతిలో మనం ఇచ్చినట్టేనా? మనం వచ్చినాక నేను రిపేర్ చేస్తాలే బా, మనం వచ్చినాక నేను రిపేర్ చేయిస్తాలే. ఆ 50,000 మంది డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. నేను వచ్చినాక రిపేర్ చేయిస్తా. ఈ లోపల కూడా కోర్టులో కూడా కేసు వేపిద్దాం. వాళ్ళకి ఆ హక్కు లేదు. వాళ్ళు ఆ మాదిరిగా మీరు ఆ రోజు మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ దగ్గర నుంచి 100 రూపాయలు డబ్బు తీసుకొని చేసినాం. కాబట్టి మీరు 100 రూపాయలు డబ్బు కట్టి ల్యాండ్ ఆ భూమి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. కాబట్టి మీరు హక్కుదారులు, అది మీరు కొన్నట్టే అవుతుంది. అది అట్లా కొనింది ఎవడు తీసేయలేడు. ఇదే ఊరికే ఇలే 100 రూపాయలు డబ్బు పెట్టుకున్నావు. 100 రూపాయలు డబ్బు పెట్టినాకనే నీకు 1.5 సెంటు స్థలం వచ్చింది. కాబట్టి ఎవడు మిమ్మల్ని తీసేయలేదు. కాబట్టి ఇది ఎవడేం చేయలేడు. కోర్టులో కేసు వేయిద్దాం. జాగ్రత్త పెట్టుకోము. కోర్టులో కూడా కేసు వేయిద్దాము. ఒకవేళ ఆపినా కూడా 3 సంవత్సరాలే. మనం వచ్చినాక రిపేర్ చేయిస్తాం. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజధాని ప్రాంతంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు సంబంధించిన 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలని కూడా రద్దు చేసిన పరిస్థితి. అయితే ఈరోజు విజయవాడ వచ్చిన జగన్మోహన్ రెడ్డిని బాధితురాలు కలిశారు. తమకు ఇళ్ల పట్టా ఉన్నా కానీ స్థలం ఇవ్వలేదంటూ కూడా తమ ముందు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆవిడ మనతో ఉన్నారు. ఏం చెప్పారు మీరు? జగన్ గారికి ఏం చెప్పారు? జగన్ గారు మీకేం చెప్పారు? జగన్ గారు మాకు పట్టాలు ఇచ్చారండి, ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వమన్నారు. ఇల్లు స్థలాలు ఇస్తాము ఇవ్వమని చెప్పి అంటే తీసుకెళ్ళాం పట్ట. తీసుకెళ్తే మరి వాళ్ళు ఏ రిటర్న్ చేసుకున్నారో ఏమైందో నాకైతే తెలియదు. ఇది ఇచ్చారు, ఇక స్థలం ఇవ్వట్లేదు. ఇక అంతే, అంత మట్టుగా తెలుసు నాకు. ఇవ్వట్లా, అందుకని అయ్యగారికి చూపిద్దామని చూపించారు. ఏం చెప్పారు జగన్ గారు? ఏం చెప్పారు మీతోటి? జగన్ గారు ఏం చెప్పారంటే మన వాళ్ళు అట్లా ఆఫ్ చేస్తున్నారమ్మా, అది కోర్టులో ఉంది, మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇది చేసి కానీ మళ్ళీ మీకు తప్పనిసరిగా ఇస్తానని చెప్పాను అన్నారు. అంతే. ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా ఎవరైనా పట్టా కానీ స్థలం కానీ ఇచ్చిన సందర్భం ఉందా జగన్ గారు? నాన్న ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు మాకు. ఇప్పుడే ఇది ఇస్తేనే మాకు ఇచ్చినట్టు. ఇక నేను ఎప్పుడు గట్ల ఎప్పుడు లేదు. హోంగార్డు చేసేదాన్ని నేను. హోంగార్డు చేసి రిటైర్డ్ అయ్యానయ్యా. జగన్ గారు ఇచ్చారు స్థలం, ఇవ్వట్లేదు. ఇది ఇవ్వట్లా. మీ పేరు? నా పేరు లీలా. అంటే జగన్ గారిని కలిసారు కదా, ఒక నమ్మకం ఉందా ఇది మీకు వస్తుంది, స్థలం వస్తుందని? నమ్మకం అనేది కానీ చెప్పారు. ఇంతే, నమ్మకం ఎవరు ఇచ్చిన వాళ్ళు ఇస్తారని కదా నమ్మకం ఉంది. వీళ్ళు ఇస్తానని తీసుకున్నారు, మరి ఇవ్వట్లేదు. మనకు తెలిసిన సంగతిగా ఇది, అదనమాట. ఎవరన్నా కలిసారా? మాకు ఇల్లు జగన్ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి చూపించాను నేను. చూపించారు, అంతేగాని అది అటు ఇటు ఏం తిరగట్లని. ఎంతమంది ఉంటారు ఈ ఏరియాలో, ఈ పట్టాలో ఉన్న వాళ్ళు మీ ఏరియాలో? తెలియదు అయ్యా, మరి ఎంతమందికి ఆపారు. చాలా మందికి పెట్టుకున్నారు. మరి ఆ టేపును ఉన్న వాళ్ళు ఆపారు. ఇక్కడ ఇటు ఉన్న వాళ్ళు ఇటు అదేంటి మన ఎక్కడ ఉప్పులూరు ఆ ప్రాంతాలన్నీ ఇచ్చి కట్టుకున్నారు వాళ్ళు ఇళ్ళు. మాకే ఆఫ్ చేశారు. ఆఫ్ చేశారు. ఈ అమరావతి ఆధారి ఆ ప్లేస్లో ఉన్నాయి మాత్రం ఆఫ్ చేశారు. ఇవ్వట్లా. ఆపేశారు సార్, మాకు కూడా అందరికీ ఆపేసేసారు. మేము అది ఇక్కడే సందేనండి సార్. అందరి పట్టాలు, జగనాన్ని ఇచ్చిన పట్టాలన్నీ ఆపేశారు. స్థలాలు కూడా ఏం చూపించలేదు మాకు ఎంతవరకు. అందరి చాలా మంది ఉండే సార్ మా కాడ. ఏం చెప్పట్లేదు అసలు. దీక్ష చేసినప్పుడు మమ్మల్ని బందోబస్తు చేశారు. నేను హోంగార్డుగా చేసేదాన్ని. బందోబస్తు అయితే నెత్తి మీద చేసి, అయ్యా మా జీతాలు తక్కువ, మాకు ఏది సరిగ్గా సరిపోవట్లేదు ఏ బిడ్డల్లో, పెంచుకుందామంటేనంటే మా నెత్తి మీద చేసి తప్పకుండా ఇస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఇటు దక్షిణంగా ఏదో ఊరు, అది బందోబస్తుకి వెళ్ళాం. ఆయన కూడా అదే చెప్పారనమాట. ఆ విషయం అయితే ఎంతసేపు ఇది చేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ అయి చెప్పుకుందాము అని చెప్పేసి అయ్యగారు చెప్తున్నారు. కంప్లైంట్లు పెట్టాను సార్, పెడితే తీసుకున్నారు. మేము ఫోన్లు చేస్తామన్నారు. ఎంతవరకు అసలు ఏ ఫోన్లు లేవు. మేము అక్కడ గద్దెర హనుమాన్ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్లు పెట్టాము. ఇళ్ళు జగనన్న ఎట్లా ఇచ్చాడు పట్టాలు, మరి అన్ని జిరాక్స్లు చేసి మేము ఇచ్చాము. ఇంతే మేము ఫోన్లు చేస్తామన్నారు కానీ ఎంతవరకు ఎవరు ఫోన్లు చేయలేదు. ఆ ఇళ్ళ గురించి ఎవరు తగలేయట్లేదు సార్ నాకు.
అదే ఒకసారి ఇంకోటి భర్త చనిపోయిన వాళ్ళకి జగనన్న ప్రభుత్వంలో నెలకే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చారు. 2 సంవత్సరాలు అయింది ఆ భర్త చనిపోయి, ఇంతవరకు అడ్రస్ లేదు. ఫోన్లు ఏమో ఫేక్ వస్తున్నాయి. మేము క్యాష్ ఇన్కమ్ అవన్నీ డబ్బులు పెట్టి చేయించుకుంటేనేమో అవి ఫేక్ అమ్మ అంటున్నారు. సచివాలయం ఎవ్వరు పట్టించుకోవాలి. జగనన్న ప్రభుత్వం నా క్యాష్ సర్టిఫికేట్ ఇంటికి వచ్చింది, ప్రతి ఒక్కటి తలుపు కొట్టి చేశారు. ఈ ప్రభుత్వం మాకేమి ఒక్క రూపాయి కూడా, మా భర్త చనిపోతే కూడా మా డబ్బులతో చేస్తాం కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. 2 సంవత్సరాల నుంచి మాకు పెన్షన్ లేదు. పేదవాళ్ళని అసలు ఎవరు వచ్చి చూసేవాళ్ళు కూడా లేరు. రేషన్ ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చే వాళ్ళనేమో ఇచ్చేశారు, అక్కడికి వెళ్ళి నిలబడి తీసుకుంటున్నాం. అసలు ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదండి. అది జగనన్న కనుక వస్తే కనుక మాకు పెన్షన్ ఇప్పించండి చాలు. భర్త చనిపోయిన చాలా మంది ఉన్నారు ఏరియాలో, 20 మంది దాకా ఉన్నారు భర్త చనిపోయిన వాళ్ళు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా ఒక్కొక్క గది. నా పేరు బీస్పోగ్ ఎస్తేరు. ఇది చెప్తున్నారు. మొత్తం గత గవర్నమెంట్లో ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు మాత్రం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాలు అంటే అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికే స్థలాలు వచ్చి ఇల్లు కట్టుకున్నారు. కానీ అమరావతి ప్రాంతాలు ఎవరైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు నిరుపయోగంగా మారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమస్య తెలియజేశాము. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కోర్టులో కేసు వేస్తామన్నారు. దాంతోపాటు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. హామీ మీద ఒక నమ్మకం మాకుందంటూ కూడా బాధ్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర సాక్షి, విజయవాడ నుంచి.